డిచ్పల్లి మండలంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫులే 200వ జయంతి వేడుకలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన నాయకులు కార్యకర్తలు. మహాత్మా జ్యోతిరావు ఫులే జన్మదినం సందర్భంగా డిచ్పల్లి మండలంలో మహాత్ముని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బర్తిపూర్ గ్రామంలో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా బీబీపూర్ తండా, మెంట్రాస్పల్లి, సుద్దులం గ్రామాల్లో మహాత్మా జ్యోతిరావు ఫులే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫులే భారతీయ సామాజిక విప్లవ పితామహుడని, మహిళా విద్య మరియు దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంస్కర్త అని, ఆయన సతీమణి సావిత్రిబాయి ఫులేతో కలిసి 1848లో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు. సత్యశోధక్ సమాజ్ ద్వారా కుల వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చదువు లేకపోతే జ్ఞానం నశిస్తుందని, జ్ఞానం లేకపోతే నీతి నశిస్తుందని, నీతి లేకపోతే వికాసం నశించిపోతుందని, ఇక వికాసం లేకపోతే సంపద నశిస్తుందని, సంపద లేకపోతే అణగారిన వర్గాలు నాశనం అవుతాయని, కాబట్టి విద్య చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారని, మహిళా సాధికారత కొరకు మహిళలు విద్యావంతులు కాకుండా సమాజం అభివృద్ధి చెందదని ఫులే బలంగా విశ్వసించారన్నారు. సమానత్వం, సోదరభావంతో కూడిన సమాజం కోసం పోరాడారని, సత్యశోధక్ సమాజ్ను 1873లో స్థాపించి ఈ సమాజ్ ద్వారా కులరహిత, అణచివేత లేని సమాజ స్థాపనకు కృషి చేశారన్నారు. నేటి రోజున బీబీపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో మహాత్మా గాంధీ జ్యోతిబా ఫులే జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, కారోబారు, వీడీసీ చైర్మన్, మా పాలకవర్గము, ఉప సర్పంచ్ గారు, అందరూ గ్రామ పెద్దలు, యువకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇలానే అగ్రకులాల నుంచి కాకుండా మనకు జ్యోతిరావు ఫులే ఈ ఆదర్శం తీసుకొని మనము ఇలాంటి పెద్ద నాయకుల ఆదర్శంతో మన గ్రామ అభివృద్ధిని మంచిగా చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.